అందరూ నమస్తే. కర్ణాటకలో జరుగుతున్న ఒక ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక పెను మార్పులకు దారితీస్తుందేమో అన్న చర్చ నడుస్తుంది. కర్ణాటకలో ఏమవుతుందంటే నవంబర్లో ముఖ్యమంత్రిని దింపేస్తారు సిద్ధరామయ్య గారిని. డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అక్కడ మీడియాలో ఫుల్ హల్చల్ ఉంది ఇప్పుడు ఆ వార్త, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్చబోతున్నారు అని. సరే, అక్కడ మారిస్తే మనకేందంటే అక్కడికి ఇక్కడికి చాలా అవినవ సంబంధాలు ఉన్నాయి. ఆ రాష్ట్రం దివాలా తీసింది, మన రాష్ట్రం దివాలా తీసింది. కాంగ్రెస్ ఉన్న 3 రాష్ట్రాలు దివాలా తీసినాయి. ప్లస్ రేవంత్ రెడ్డిని ఎంత ఇష్టంతోనా ఎంత గౌరవంతోనా ఆయన ముఖ్యమంత్రి చేసినారు అధిష్టానం. ఇప్పుడు ఆయన విషయంలో అదంతా పోయింది. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా బలహీనపడ్డాడు కాంగ్రెస్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన డిటాచ్ చేసినారు రేవంత్ రెడ్డిని. ప్లస్ ఇక్కడ జూబ్లీ సెలక్షన్ కూడా జరుగుతుంది. అది దాని ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. అందుకే ఆయన లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టనీయలేదు. జూబ్లీస్ కూడా తప్పనిసరి సిచ్యువేషన్ కాబట్టి ఫేస్ చేస్తున్నారు అనేది చర్చ నడుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? కర్ణాటకలో మారిస్తే తెలంగాణలో కూడా మార్చే అవకాశాలు ఉన్నాయా? మారిస్తే రేవంత్ రెడ్డి ఊకుంటాడా? రేవంత్ రెడ్డి పైన హైకమాండ్కున్న రిపోర్ట్ ఏంది? ఢిల్లీలో ఉన్న చర్చ ఏంది? ఇట్లాంటి చాలా 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 పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చల వార్తనే ఇది. రాష్ట్ర రాజకీయాలపైన కూడా జనాలకు అవగాహన ఉండాలి. ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే వార్త 100 మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది మన ఛానల్గా మీరు భావించండి. ఇది మనదే, మీ గొంతుగానే నేను మాట్లాడతా, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఇక చర్చలకు పోతే కర్ణాటకలో చాలా రోజులు నడుస్తుంది. అక్కడ 24 మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి, మన గవర్నమెంట్ వచ్చి 21 మంత్స్ అయింది. వాళ్ళకు మనకు ఒక 4-5 నెలలు అటు ఇటు తేడా ఉంటుంది. అయితే చాలా రోజులకి వెళ్ళి సిద్ధరామయ్యని మారుస్తారు అనే చర్చ ఉంది. సిద్ధరామయ్యని మార్చబోతున్నారు. ఫస్టే 2.5 years అగ్రిమెంట్ జరిగింది. ఇట్లాంటి చాలా చాలా చర్చలు జరిగినాయి. చాలాసార్లు ఖండించారు కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చకు కొంత బేస్ కనిపిస్తుంది. డీకే శివకుమార్ అంతకుముందు స్పందించింది వేరేలాగుంది, ఇప్పుడు స్పందిస్తున్నది వేరేలాగున్నది. అంతకుముందు స్పందించిందేమో ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడల్లా అయితే తప్పేంది, నేను అవుతా చీఫ్ మినిస్టర్ని అవుతా, నాకు హామీ ఉంది, ఎందుకు కాదు, మాకు అగ్రిమెంట్ ఉందని కూడా చెప్పిండు అంతకుముందు. కానీ ఇప్పుడేమంటున్నాడు, ఇవన్నీ ఈ వార్తలన్నీ వస్తుంటే సిద్ధరామయ్య దింపుతారు అంటే చాలా కూల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. కూల్గా జరిగినప్పుడు చూద్దాం, ఇంకా టైం ఉంది, నాకు ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది, అధిష్టానం ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తుందని చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పదవి ఫిక్స్ అయినప్పుడు రాజకీయ నాయకులు కూల్గా ఉంటారు. పదవి వస్తలేదన్నప్పుడు హరిబరి అవుతారు, టెన్షన్ పడతారు. అంతకుముందు టెన్షన్ పడ్డాడు, ఇప్పుడు కూల్గా మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ జరిగిన దానికి తెలంగాణకి ఏం సంబంధం అంటే, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లే ఉంది. 21 మంత్స్ అయింది ఇక్కడ గవర్నమెంట్ వచ్చి. రేవంత్ రెడ్డి పైన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు హైకమాండ్కున్న నమ్మకం ఇప్పుడు లేదు. అంతకుముందు అసలు పార్టీ సీనియర్లను కూడా పక్కన పెట్టి, ఇప్పుడున్న చాలామంది సీనియర్లు ఉన్నారు, వీళ్ళందరినీ పక్కన పెట్టి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇంపార్టెన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి మీద అత్యంత అభిమానం చూపించారు. అందుకే ముఖ్యమంత్రి అధికారం రావడానికి రేవంత్ రెడ్డి కారణం కాకపోయినా, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ఉన్న కాంగ్రెస్కి ఓట్లు వేసినా ముఖ్యమంత్రి అవడంలోన ఆయన లాబింగ్ పాస్ అయింది. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఒక హైకమాండ్ దగ్గర చురుగ్గా ఉన్నాడు, ఒక యువకుడు చురుగ్గా ఉన్నాడు, కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ని బాగా తిరుగుతున్నాడు, కేటీఆర్ని బాగా తిరుగుతున్నాడు, గవర్నమెంట్ మీద బాగా తిరుగుతున్నాడు, వీళ్ళందరూ తిట్టలేకపోతున్నారు అనే ఉద్దేశంతోన లాబింగ్ కూడా ఆయనకే వరించింది. లాబింగ్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఆయన పీసీసీ చీఫ్ తీసుకొచ్చుకోవడం కూడా ఒక లాబింగే అనేది. ఎందుకు మన పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన చేసిన లాబింగ్, ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావడానికి ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మీటింగుల్లో ముందర ఒక టీం పెట్టుకొని సీఎం అని అప్పట్లోనే అనిపించేవాళ్ళు. ఆ టీం ఇప్పటికి ఉంది రేవంత్ రెడ్డి వెనుక. అయితే అప్పుడు ముందుండే వాళ్ళు ఇప్పుడు వెనుక ఉన్నారు, అంతే తేడా. అట్లా లాబింగ్ చేయడంలో ఫస్ట్ ఆ లాబింగ్ కూడా ఫలించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పటిలాగానే ఉంటాడేమో రేవంత్ రెడ్డి అనుకున్నాం అందరం కూడా. ఆయనకు మంచి అవకాశం వచ్చింది కదా, అట్లే ఉపయోగించుకుంటాడేమో అనుకున్నారు అందరూ. తీరా చూస్తే మంత్రుల మధ్య గొడవ, మంత్రుల మధ్య విభేదాలు వచ్చినాయి. తర్వాత హైకమాండ్తోనే రిలేషన్స్ కట్ అయిపోయినాయి రేవంత్ రెడ్డికి. ఆయన చాలాసార్లు, ఇదంతా కూడా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జరిగింది. లోక్సభ ఎలక్షన్స్ ముందు మంచిగానే ఉండే. అయితే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ గ్యాప్ అంతా పెరిగినా కూడా రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో నెగ్లిజెన్స్ చేసిండు. అంటే పోతే పోని, మనమే ముఖ్యమంత్రి, మనల్ని కూడా చేసేది ఉంది, నన్ను ఇప్పుడు దింపుతారా ముఖ్యమంత్రి,
ఎందుకంటే ఆయనకు అప్పుడు బలం ఉంది ఇక్కడ ఫుల్గా. కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, జస్ట్ 5-6 నెలలు అయింది. ఎమ్మెల్యేల ఫుల్ సపోర్ట్ ఉంది. మనసులో ఏముందో ఆయనకు తెలియదు. మంత్రులంతా హైకమాండ్ మాట విని అప్పటిదాకా ఓకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తామంటే ఓకే అని చెప్పేసి వీళ్ళకు నచ్చైపోయినరు. అంతా అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా మనల్ని ఎవడేం చేస్తూ లేడు, ఇప్పుడు మనం దింపే అవకాశమే లేదు, మనం దింపితే నా ఎమ్మటి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని ఒక ధీమా ఆయనలో ఉండేది. కాబట్టి ఆయన కూడా హైకమాండ్ లైట్ తీసుకున్నాడు. ప్లస్ చాలాసార్లు పరిస్థితి అర్థమైన తర్వాత రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, లేదు నాకు రాహుల్ గాంధీకి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే అని. అది మాటల వరకు మాత్రమే పరిమితమైంది. ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే సీన్ కనబడలేదు ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్టుగా. హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మంచి గ్యాప్ లేదు, మంచిగా ఉన్నారు అని చెప్పడానికి ఎక్కడ ఒక్క అవకాశం కూడా దొరకలే రేవంత్ రెడ్డికి. ఢిల్లీలో పోయినప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలే, లేకపోతే ఇద్దరు కలిసి ఒక దగ్గర ఒక 15 నిమిషాలు కూర్చొని మాట్లాడుతున్నారన్న సందర్భం కనబడలేదు. ఇదంతా ఆయన హైదరాబాద్కి వస్తే కూడా రేవంత్ రెడ్డి ముఖం చూడకుండా వెళ్ళిపోయిండు. ఇట్లాంటి చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా అదే ఎపిసోడ్. నిజానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డిని ఒకప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డిని మార్చాలి అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిస్టర్బెన్స్ అవుతుందేమో, ప్రభుత్వం పడిపోతుందేమో, ఇట్లాంటి చాలా చర్చలు అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి డిటాచ్ చేసేసిండ్రు. అసలు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. హైకమాండ్ పార్టీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా, ప్రభుత్వంలో తీసుకుంటున్న చాలా నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డికి అంటిముట్టినట్టుగానే దూరంగా పెట్టేసిండ్రు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. ఆమె వచ్చిన తర్వాత అయితే పార్టీ మొత్తం ఆమె హ్యాండిల్ చేసేసింది. అసలు పార్టీలో జరిగే నిర్ణయాలు ఏవి రేవంత్ రెడ్డితో చర్చలు కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి పాత్రనే చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీలో కూడా ఆయనదే నడుస్తుంది. మనం వైఎస్ రాజశేఖర్ వాళ్ళని చూసినాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మొత్తం అసలు పార్టీలో తీసుకునే పదవులు కావచ్చు, పార్టీ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, పాదయాత్ర కూడా చేశారు కదా ఈ మధ్య కాలంలోనే. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా నడిచింది. ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సేమ్ టైం రేవంత్ రెడ్డి బలహీనపడ్డాడు. లోక్సభ ఎలక్షన్స్ ముందు, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత, ఇంకొక 6 months ముందు ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చేసింది ప్రభుత్వంలో కూడా. అప్పుడు ఎమ్మెల్యేల బలం ఉన్నది, ఎమ్మెల్యేలంతా రేవంత్ అన్న అని తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ అన్నను ఎమ్మెల్యేలు అంతే, ఈయన ఒక ముఖ్యమంత్రి కాకపోతే ఈయన అంతా ప్రైజ్ చేసిన అవసరం లేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఓపెన్గా క్రిటిసైజ్ చేస్తున్నారు కదా. ఏకంగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసినారు రేవంత్ రెడ్డి వర్క్ స్టైల్ నచ్చక. ఏకంగా ఆంధ్రజ్యోతి పేపర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద వ్యవహారం రాసింది. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పగానే చెప్పారు ఇట్లాంటి విషయాలతోన. చాలామంది ఎమ్మెల్యేలు ఒకప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలను ఇప్పుడు చాలా వరకు డిస్టెన్స్ పెరిగిపోయింది వాళ్ళకు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. రేవంత్ నిజానికి గవర్నమెంట్కి ఎక్కువ బలం లేదు, జస్ట్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు దింపుతే డిస్టర్బ్ చేస్తారనుకుంటే 5 మందినో 6 మందినో తీసుకోకపోతే డిస్టర్బ్ అయిద్దేమని అనుకుంటుండొచ్చు. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఆ పార్టీలో రావచ్చు. సేమ్ టైం రేవంత్ రెడ్డి బీజేపీతో నిలుపుతున్న సంబంధాలు కూడా హైకమాండ్ను డౌట్లో పడేసినాయి. అసలు ఎందుకు ఆయన పదవి కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా, లేకపోతే కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా, లేకపోతే బీజేపీకి సహకరించడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడా, తర్వాత ఇట్లాంటి పక్కన చంద్రబాబు నాయుడుతో సంబంధాలు నిలుపుతున్నాడు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ఇంకొక 30 ఏళ్ళు మళ్ళీ ఓటేయమనే సిచ్యువేషన్ వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు ఆ వాతావరణం వస్తుంది? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యిండు, మంత్రులను కోఆర్డినేట్ చేసుకోలేకపోయిండు, ఇవన్నీ చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి బలహీన పడ్డాడు అనే రిపోర్ట్ మాత్రం హైకమాండ్కు ఉంది. ఒకప్పుడున్న రేవంత్ రెడ్డికి ఇప్పటికి లేదు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి 1 సంవత్సరం క్రితం కనుక రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అయిపోతుంది అన్నారు, ప్రభుత్వం మొత్తం పడిపోతుంది అన్నారు. ఇప్పుడు ఈ రోజున సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేస్తే, రేవంత్ రెడ్డిని పార్టీ డిస్టర్బ్ చేస్తే, రేవంత్ రెడ్డి పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పొజిషన్లో ఉన్నట్టుగా ఎక్కడ వాతావరణం కనబడతలేదు. మంత్రులు సీనియర్ మినిస్టర్స్ మొత్తం కూడా ఒక గ్రూప్ అయిపోయినరు. తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి గ్రూప్ వాళ్ళకి వెళ్ళిపోయినరు. రేవంత్ రెడ్డి కనుక పక్కాగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడానికి ఎక్కడ అవకాశం దొరకలేదు. ప్లస్ చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీదనే ఇవన్నీ లేఖాస్త్రాలు లేకపోతే ఏదో పేపర్లో వార్తలు రాయించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్లో ఒక స్టైల్ ఉంటుంది, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు వెనక ఫుల్ జనం ఉంటారు. అసలు ఈ ముఖ్యమంత్రి వెనక జనం లేరు, అదేందో అర్థం కాలేదు. ముఖ్యమంత్రి వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం ర్యాలీ అవుతూ ఉంటారు. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నదంటే అప్పటి నుంచి వెళ్ళిపోతారు, బయటికి కనబడకుండా పోతారు. ఆయన వెనుక కిరణ్ కుమార్ స్టైల్లో ఉంటుంది. కిరణ్ కుమార్ వెనుక అందరూ ఉన్నారు. కిరణ్ కుమార్ దింపిన తర్వాత ఎవరు లేరు. సేమ్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని దింపక ముందే కాంగ్రెస్ పార్టీ డిటాచ్ అయిన తర్వాత చాలామంది కార్యకర్తలు రేవంత్ రెడ్డి దగ్గర పోవడం బంద్ చేసినారు. చాలామంది లీడర్లు కూడా రేవంత్ రెడ్డితో ఏం పనులు కావు, రేవంత్ రెడ్డి నమ్ముకోవడం వేస్ట్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎజెండా కోసం పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా అనే రిపోర్ట్ కూడా హైకమాండ్ దగ్గర ఉన్నది. చాలామంది సీనియర్లు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, పార్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి బలాలు బలహీనతలు మొత్తం కూడా హైకమాండ్కి ఇప్పుడు అర్థమైనట్టుగా వాతావరణం కనిపిస్తుంది.
ప్లస్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒకటి వచ్చింది. ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా కింద మీద ఉంది, ఏమైతే తెలియదు. అక్కడ గెలిచినా ఓడిపోయినా దాని ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి మీద ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఓడిపోతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, గెలిస్తే దాని మీద కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, ఆయన ఇంకో కొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక ముఖ్యమంత్రిని దింపితే వాళ్ళు జనాలు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమాధానాన్ని కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేందుకే గ్రౌండ్ ప్రిపేర్ అయిందేమో. ఒక తెలంగాణ ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి దింపేస్తే బెటర్, ఈయన కాకుండా ఇంకెవరు ముఖ్యమంత్రి ఉన్నా పరిపాలన కొంచెం బెటర్ ఉంటుందేమో. ఎందుకంటే మళ్ళీ 3 సంవత్సరాలు భరించాలన్నా రేవంత్ రెడ్డిని. హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి జనాల కడుపులు కొట్టేసిండు, జనాల బతుకుదేరు లేకుండా చేసిండు, రియల్ ఎస్టేట్ లేకుండా చేసిండు, ఎవడు ఇల్లు కొనే పరిస్థితి లేదు, ఎవడు ఇల్లు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో క్రియేట్ చేసిండు. ఇట్లాంటి చాలా 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 ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత రావడానికి. కాబట్టి రేవంత్ రెడ్డి దింపితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఇట్లాంటి వ్యతిరేకత పోతుంది అన్న ఒక చర్చ కూడా ఉంది గవర్నమెంట్లో పార్టీ సీనియర్ల మధ్య. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ అక్కడ సిద్ధరామయ్య ఏం చేయడు. సిద్ధరామయ్య కర్ణాటకలో ఆయన లాయలిస్టు, ఆయన దింపితే నమస్తే అమ్మ అని దిగిపోతాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడనేది కొంత చర్చ ఉన్నా ఆయన బలహీనపడ్డాడు అన్న రిపోర్ట్ మాత్రం ఢిల్లీ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. నవంబర్ డెడ్ లైన్ అంటున్నారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి విషయంలో కూడా డిసెంబర్ డెడ్ లైన్ చాలా ప్రచారం అయింది, ఎందుకైందో తెలియదు అది కూడా. కాబట్టి ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కర్ణాటకలో కనుక దింపితే ముఖ్యమంత్రిని నెక్స్ట్ ఆ రియాక్షన్ యాక్షన్ అంతా తెలంగాణ మీద ఉండబోతుంది అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.